హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అరిసెలు ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయండి. చాలా స్మూత్‌గా చాలా బావుంటాయి. రేషన్ బియ్యంతోటి ఈ విధంగా చేసామనుకోండి, రేషన్ బియ్యంతోటే ఏ వంటలు ఈ పిండి వంటలు చాలా బాగా వస్తాయి. చూడండి ఎటు ఉంచితే అటు వంగుతున్నాయి. చాలా స్మూత్‌గా తుంచుతుంటే చూడండి ఎంత బాగా ఈజీగా తునుగుతున్నాయి కదా! నేను రేషన్ బియ్యం 4 కేజీలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి స్మెల్ వస్తుందనుకుంటే కొంచెం ఉప్పు వేసి కడిగండి. స్మెల్ అనేది ఉండదు. 24 గంటలు నానబెట్టుకోవాలి. 24 గంటలు టైం ఎక్కువ అనుకుంటే 20 గంటలైనా నానాలి. బియ్యం బాగా నానితేనే అరిసెలు బాగా వస్తాయి. ఈ విధంగా వడకట్టి మిల్లి పట్టించుకోవాలండి. మిల్లి పట్టించాక ఆ పిండి జల్లెడ పట్టుకోవాలి. నూకలు కానీ ఏమన్నా నలకలు కానీ వస్తాయి. అవి లేకుండా శుభ్రంగా జల్లించాలి. జల్లించిన పిండి గాలాడకుండా నొక్కాలండి. గాలాడితే అరిసెలు మెత్తగా రావు. పిండి బిరుసుగా అయిపోతుంది. ఈ విధంగా గట్టిగా అదిమి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను 4 కేజీల బియ్యానికి 2 కేజీలన్నర బెల్లం తీసుకున్నానండి. కొంచెం వాటర్ పోసి ఈ విధంగా పాకం పట్టాలి. బెల్లం అనేది మంచిది తీసుకోవాలండి. బెల్లాన్ని బట్టి కూడా అరిసెలు వస్తాయి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. నువ్వులు 1/2 కేజీ తీసుకున్నానండి. కొంచెం నెయ్యి వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను. అరిసెల గంటెలు, చెక్కలు, పేపర్లు చేయటానికి ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. పాకం వచ్చిందో రాలేదో గిన్నెలో వాటర్ పోసుకొని ఈ విధంగా చూసుకోవాలి. ఆ ముద్ద చేతిలోకి వచ్చాక ఆ ముద్ద ఎటంటే అటు వంగినట్లు అవ్వాలి. అప్పుడు పాకం వచ్చినట్లు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నువ్వులు కూడా వేసుకొని కొంచెం యాలకుల పొడి ఉంది కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక పిండి కూడా పోసి కలుపుకోవాలండి. మంచిగా కలపాలి. మనకి అరిసె ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చే వరకు పిండి కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదండి. మరీ గట్టిగా కూడా ఎక్కువ పిండి కూడా పోసి కలుపుకోకూడదు. బియ్యం నానబెట్టేటప్పుడే కరెక్ట్గా 4 కేజీలే కాకుండా 1 కేజీ ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి. ఒకవేళ పాకంలో పిండి సరిపోతే ఆ పిండి పోసుకోవచ్చు. మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. కరెక్ట్గా పోసామనుకోండి ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం బియ్యం ఎక్కువే పోసుకోవాలి ఎప్పుడైనా. నేను ఈ విధంగా కలిపానండి. ఈ విధంగా అయితే అరిసెలు చేయటానికి మంచిగా వస్తుంది. పైన పిండి ఆరిపోకుండా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోను. పిండి ఆరిపోకుండా వేరే ప్లేట్లో కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవాలి. ఆ పిండి పైన మూత పెట్టుకోవాలండి. పిండి ఆరిపోయిందనుకోండి అరిసెలు సరిగ్గా రావు. ఈ విధంగా పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసి అరిసెలు చేయాలండి. ఈజీగా వస్తాయి, కరెక్ట్గా వస్తాయి. మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం పిండి వేసి చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయాలి. కళాయిలోనే గంటెలతో నొక్కుతాం కదండి. మళ్ళీ వేరే ప్లేట్లో చెక్కలు ఉంటాయి, చెక్కలతో కూడా నొక్కి వేరే బేషన్లో వేసుకోవాలి. అరిసెలన్నీ పూర్తిగా వేడి తగ్గాకే క్యాన్లో పెట్టుకోవాలండి. 10 డేస్ 20 డేస్ చాలా రోజుల వరకు చాలా బాగుంటాయండి. ఎప్పుడు చేసినా నేను ఇదే విధంగా చేస్తాను. చాలా బాగా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పూర్తిగా వేడి అనేది తగ్గాకే క్యాన్లో పెట్టుకోవాలండి.